మనం భారతీయ దర్శన శాస్త్రం దర్శనాలు, ఇందులో షడ్దర్శనాలు అంటారు, వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎపిస్టమాలజీ అనే ఒక పదం వాడాం కదా, దీనికి ఇండియన్ టెర్మినాలజీలో ప్రమాణము అంటారు. ఈ ప్రమాణము అంటే వాట్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ ఇట్ అనేదే ప్రమాణం. అంటే వాట్ ఈజ్ ద సోర్స్. ఎట్లా చెప్పగలుగుతున్నావు నువ్వు అంటే నేను చూశాను లేకపోతే. ఈ ప్రమాణము నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కొన్ని పదాలు సంస్కృత పదాలకి తెలుగు పదాల మధ్య కొంచెము వ్యత్యాసం ఉంటుంది. మీరు యాజ్ ఇట్ ఈజ్ తెలుగు అర్థంలో తీసుకుంటే అనేక రకాలైనటువంటి యొక్క విషయాలు మనకు అసలు ఏ క్లారిటీ రాదు. కాబట్టి మనం సంస్కృతంలోను దాన్ని ఏ అర్థం వస్తుందో ఆ అర్థం మాత్రం దానికి క్లియర్ కట్గా తెలుసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలిసిన దాన్నే మూసలో అదే ఆ కోణంలోనే ఆలోచిస్తూ పోతే మనకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఈ ప్రమాణము అనేది విషయం. ఈ ప్రమాణం అనేది దాని గురించి తెలుసుకోవాలంటే అసలు మనం మానవుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూసే దానిలో ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకటి చూసేది, చూడబడేది, రెండే కదా ఉంది. ఇక అంటే చూసేవాడు, చూడబడే వస్తువు. ఈ వస్తువును చూసిన తర్వాత దాని గురించి ఒక అభిప్రాయం ఏర్పడటం, దాన్ని నేను పొందాలి ఎలా అనుకోవటం, పొందడానికి మార్గాలు, ఇదే కదా ప్రపంచం అంతా. సో కాబట్టి ఈ ప్రాసెస్ని ఒక్కసారి మనం అనలైజ్ చేస్తే, చూసేవాడిని అబ్జర్వర్ అన్నాం అనుకోండి, చూడబడేది అబ్జర్వ్డ్ ఆర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఇట్లా కూడా అనవచ్చు. మనం ఇండియన్ కాంటెక్స్ట్లోకి వచ్చినప్పుడు ఇది చూసేవాడిని ప్రమాత అని అంటారు, చూడబడే వస్తువుది ప్రమేయం ఆబ్జెక్ట్. అయితే నీకు చూడటానికి ఒక సాధనం కావాలి కదా, ఈ సాధనంనే ప్రమాణం అంటాం. ఇది మనం మామూలుగా కూడా కంటితోటి చూస్తాం. సో అన్నీ కన్నే కాదు కదా, మరి చెవులతోటి మరి కనపడని దాన్ని మనకు ఉరుములు, మెరుపులు అనేక విషయాలని మనము మిగతా ఇంద్రియాల ద్వారా కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అవుతుంటుంది. ఇది ఈ ప్రమాణం అనేది ఎన్ని రకాలుగా ఉంది. మనం మొదటే అనుకున్నాం ఇది ఫిజికల్ కానికుండా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఫిజికల్ నుంచి మెటఫిజికల్కి వెళ్దాం. ఈ ప్రమాణాలు వేదాల అంటే మన ఇండియన్ ఫిలాసఫీస్లో 6 ప్రమాణాలని చెప్పారు. కాకపోతే ఇందులో 3 ప్రధానంగా మనం ఎక్కడైనా వాడుతుంటాం. ఈ 3 ప్రమాణాలు, మొట్టమొదటిది ప్రత్యక్షం. ప్రత్యక్షం అనేది నువ్వు ప్రత్యక్షంగా చూసింది, తెలుసుకున్నది, దాన్ని పర్సెప్షన్ అంటాం. తర్వాత అనుమానం. అనుమానం అంటేనే ఆ పదాన్ని మనం అదేదో డౌట్ఫుల్ విషయం కాదది, ప్రత్యక్షాన్ని అనుసరించి ఉండేది. దానికి కూడా ప్రత్యక్షం లింక్ లేకపోతే నీకు అనుమానానికి వెళ్ళలేవు. ఉదాహరణకి ఎక్కడో దూరంగా ఒక కొండ మీదనో లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ పైన బాగా పొగ వస్తా కనపడింది. పొగ వస్తా కనపడ్డప్పుడు అక్కడ ఒక మంట, నిప్పు ఉండి ఉంటుంది అని మనం ఇన్ఫరెన్స్కి వస్తాం. ఇదే అనుమాన ప్రమాణం వస్తుంది. అయితే మరి అది అనుసరించి ఎలా వచ్చిందంటే
సో పొగ రావటానికి నిప్పు కారణం అనేది నీకు ఆల్రెడీ ప్రత్యక్షంలో తెలిసి ఉన్నది. నీకు అది తెలియకుండా ఉంటే నీకు ఈ అనుమాన ప్రమాణం ఇక్కడ పనిచేయదు. కాబట్టి ఒక ప్రత్యక్షానికి లింక్డ్గా నెక్స్ట్ స్టేజీ కనపడకపోయినా కూడా పార్షియల్గా నువ్వు తెలుసుకున్నా దానికి ప్రత్యక్షంతో లింక్ పెట్టుకొని నువ్వు అనుమాన ప్రమాణం ద్వారా దాన్ని అంగీకరిస్తున్నావు. మూడవది శాస్త్రం. ఇది అత్యంత ప్రధానమైన విషయం. దీన్నే శబ్ద ప్రమాణం అని కూడా అంటాం. ఇంగ్లీష్లో వెర్బల్ టెస్టిమోనీ అంటారు. అంటే ఇది చెవులదే దీనికి ఆధారం, కంటికి కనపడటం కానీ వేరే లేవు. చెవుల ఆధారం అంటే ముఖ్యంగా శాస్త్రం అనేది వేదమే ఇక్కడ శాస్త్రంగా తీసుకోబడింది. మిగతా శాస్త్రాలు ఈ దీనిలోకి రావు. ఈ వేదం కూడా మరి శృతులు, స్మృతి, శృతి ఇవన్నీ ఉన్నాయి కదా. శృతులు అనేవి సో మరి ఒక ఎక్స్టర్నల్ సోర్సు భగవంతుడు మరి దేని ద్వారా ఈ ఋషులు తపస్సులో ఉంటే వాళ్ళకి ధ్వనించినాను, వాళ్ళకి వినపడింది అనుకోండి. ఆ వినపడిన వాటిని వాళ్ళ శిష్యులకి చెప్పారు. వాళ్ళు ఆ శిష్యులు నెక్స్ట్ ఇంకొక శిష్యులకి చెప్పారు. ఇలా శబ్ద ప్రమాణం ద్వారానే వచ్చినాయి. కాబట్టి దీన్ని శబ్దము వెర్బలే అనే అనుకొచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి లిపి వచ్చిన తర్వాత వాటిని పుస్తక రూపంలో వ్యాకరణము, ఛందస్సు ఇవన్నీ వచ్చిన తర్వాత వాటికి ఈ ప్రస్తుతం మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఒక రూపంలోకి వచ్చినాయి. కానీ ఒరిజినల్గా మాత్రం ఈ శబ్దం ద్వారానే ప్రయాణం చేసి ఎన్నో తరాలు, ఎన్నో వందల సంవత్సరాలు చేసిన తర్వాతనే మానవాళికి దగ్గరకు వచ్చినాయి. కాబట్టి దాన్ని శబ్ద ప్రమాణం అంటున్నాం. ఈ మూడు ప్రధానమైనవి. ఇంకొక మూడు ఊరికి జస్ట్ తెలుసుకుందాం, ఉన్న వాటిని తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే కంపారిజన్. ఈ కంపారిజన్ అనేది పోల్చి చూడటం ద్వారా, ఇది ఒక జంతువు ఏదో కనపడింది, వాడికి ఆ పేరు తెలియదు, నేను అక్కడేదో ఒక దాన్ని చూశాను అని ఇంకొకరితో చెప్పాడు. ఏమిటి అదంటే దానికి తోక ఉంది, మరి చెవులు అవన్నీ, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, మరి అది కొద్దిగా గొప్ప చూడటానికి గుర్రం నాన్ని పోలి ఉన్నది, కానీ గుర్రం కాదు, గుర్రం నాకు బాగానే తెలుసు కదా అన్నాడు అనుకోండి. అప్పుడు వెంటనే అది గాడిద నాయన, అది కొద్దిగా గొప్ప సిమిలారిటీస్ ఉంటాయి, కానీ ఇది జంతువు వేరేది, దీనికి పేరు కూడా వేరేది ఉంది అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి, దానికి ఒకదాన్ని కంపేర్ చేయాలంటే ఇంకొకటి ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఇది కూడా కొంచెం గొప్ప అనుమాన ప్రమాణానికి లింకుడుగానే ఉంటుంది. నీకు గుర్రం గురించి అసలు ఏం తెలియలేదు అనుకోండి, గాడిద గురించి అసలు తెలిసే అవకాశమే లేదు. సో కాబట్టి దీనికి కూడా కొంత ప్రత్యక్ష నాలెడ్జి తోటి లింక్ అయ్యే అవుతుంది. ఇంకొకటి అర్ధాపత్తి, అనుపలబ్ధి అనేవి ఇంకా ఉంటాయి. ఇవి థియరిటికల్. అర్ధాపత్తి అనేది పాస్చులేషన్ అంటే ఇక్కడ గాడిద గుర్రం డైరెక్ట్ లింక్ ఉన్నాయి. అట్లా కాకుండా 2-3 విషయాలను కంబైన్ చేసి తీసుకెళ్ళేది. మనం మ్యాథమెటిక్స్లో జనరల్గా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటాం. డైరెక్ట్గా ఏకి సికి సంబంధం లేదు, మధ్యలో ఒక బి వచ్చింది. దీన్నే మనం పాస్చులేషన్ అంటాం. అనుపలబ్ధి అంటే నాన్ అప్రహెన్షన్, లేని దాన్ని కూడా మనం ఒక ప్రమాణంగా కూడా తీసుకోవటం జరుగుతుంటుంది. అది కొంచెం డీప్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు, లేకపోవటం కూడా లేదు అని అన్నామంటే ఇంతకుముందు ఉండిందనే కదా, మరి ఇప్పుడు లేకపోవచ్చు. కాబట్టి దానికి ఏదో మరి అది కూడా ఒక ప్రమాణం కింద తీసుకోవటం జరుగుతుంటుంది. ఇవి 6 ప్రమాణాలు మనం ఈ విషయాలను తెలుసుకోవటానికి మీడియేట్ అవుతున్నాయి, ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇది ప్రమాణాలకు సంబంధించిన విషయం.